గుడివాడ పట్టణంలో వీధి కుక్కల నియంత్రణ కోసం డంపింగ్ యార్డ్ వద్ద 38 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఏబీసీ సెంటర్ను ఎమ్మెల్యే వెనగళ్ల రాము ప్రారంభించారు. జిల్లాలోనే తొలి కుక్కల కుటుంబ నియంత్రణ కేంద్రంగా ఇది ప్రారంభమైంది. ఎస్పీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కేంద్రం పనిచేస్తుందని మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ తెలిపారు. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ సర్జరీ చేసి పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెడతామని చెప్పారు. ఈ సేవలను గుడివాడ మున్సిపాలిటీతో పాటు సమీప గ్రామ పంచాయతీలకు కూడా విస్తరించనున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. దీంతో వీధి కుక్కల సంఖ్య నియంత్రణతో పాటు రెబీస్ వంటి వ్యాధుల ముప్పు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురుగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవి, టీడీపీ పట్టణ అధ్యక్షులు పండా సాంబయ్య, నందివాడ మండలం అధ్యక్షులు దానిటి సన్నేశ్వరరావు మరియు పలువురు కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అంటే ఒక 50 కుక్కల్ని అంటే మన 50 ఏళ్ళు కానీ రోజుకి 10-12 మళ్ళీ ఆ 10 దీంట్లో 5 ఉన్నాయి. 10 ఉంటా ఉంటే ఈ ఫిల్ చేస్తా ఉంటాం, 5 వరకు తగ్గుతూ ఉంటాం. ఈ 10 కుక్కల డబ్బులు మనకి యాక్చువల్గా మన ఇంటికి అదేంటి ఓన్లీ ఆడగంటలకు మాత్రమే చేస్తారా? వ్యాక్సినేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసి ఒక 5 రోజులు పోస్ట్ కేర్ ఫెసిలిటీస్ డాక్టర్స్ ఉన్నారు. అక్కడ డాక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఆపరేషన్ చేసి అంటే ఒక 50 కుక్కల్ని అంటే మన 50 ఏళ్ళు కానీ రోజుకి 10-12 మళ్ళీ ఆ 10 దీంట్లో 5 ఉన్నాయి. 10 ఉంటా ఉంటే ఈ ఫిల్ చేస్తా ఉంటాం, 5 వరకు తగ్గుతూ ఉంటాం. ఈ 10 కుక్కల డబ్బులు మనకి యాక్చువల్గా మన ఇంటికి 1100 అదేంటి ఓన్లీ ఆడగంటలకు మాత్రమే చేస్తారా? వ్యాక్సినేషన్ చేస్తారు. ఆర్గానిక్ మనం రికార్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్గాన్ కౌంటింగ్ అని ఒకటి సార్, దాంట్లో పెట్టుంటారు కదా. ఇప్పుడు ఎస్పీసీ మన గవర్నమెంట్ ఎన్జిఓ కూడా వాళ్ళు ఉన్నారు. కంపెనీ ఆర్డర్ సెట్ చేస్తాం. కంపెనీ ఉందా దీనికి?